ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న దక్షిణ తెలంగాణ మంత్రి నిత్యం వివాదాలకు గురి కావడంతో ఆయన పేషీలోని కొందరి ప్రమేయం ఉన్నదనే అనుమానాలు సచివాలయంలో నెలకొన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, సదరు మంత్రి షెడ్యూల్స్, యాక్టివిటీస్ అన్నీ ముందే ప్రతిపక్షాలకు చేరిపోతున్నట్లుగా తెలుస్తోంది. సదరు మంత్రి కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శనలను పరిశీలించి అవాక్కవుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికినా రాజకీయ లబ్ధిని పొందేందుకు అటాక్ చేస్తోంది. అయితే ఓ మంత్రిపైనే అత్యధిక ఆరోపణలు, విమర్శనలు చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. గతంలో మేడారం ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే తాజాగా భూముల పంచాయతీ వరకు వరుసగా ఎదురుదాడికి దిగింది. మంత్రిని కార్నర్ చేస్తూ వాళ్ళ కొడుకులను కూడా వివాదంలోకి లాగింది. బీఆర్ఎస్ వరుసగా చేస్తున్న విమర్శలకు ఏకంగా గంటకు పైగా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. బీఆర్ఎస్ తనను పర్సనల్గా కావాలనే కార్నర్ చేస్తోందని మంత్రి చెప్పినప్పటికీ వితిన్ ది పేషి మంత్రుల మధ్య జరిగిన సంభాషణలు కూడా ప్రతిపక్షాలకు ఎలా చేరుతున్నాయనే దానిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంలోని మాజీ మంత్రికి ప్రస్తుత మంత్రి యాక్టివిటీస్ అన్నీ వరుసగా చేరుతున్నాయనే చర్చ మొదలైంది. అంతేకాకుండా ఆ మాజీ మంత్రి సీక్రెట్ టీం కూడా ప్రస్తుత మంత్రిపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలన్నీ ఇప్పుడు సెక్రటేరియట్లో బిగ్ డిస్కషన్కు దారితీశాయి. మాజీ మంత్రి మధ్య వరుసగా జరుగుతున్న వివాదాల ఎపిసోడ్లో ఓ కీలక వ్యక్తిపై లీకుల అనుమానం నెలకొంది. మాజీ మంత్రి దగ్గర ఈయన గతంలో పనిచేశారు. అదే వ్యక్తి ప్రస్తుతం దక్షిణ తెలంగాణలోకి కీలక మంత్రి దగ్గర చేరి షాడో మంత్రి తరహాలో వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుత మంత్రికి సంబంధించిన సమాచారం తన పాత బాసు కూడా చేరడంలో ఈ వ్యక్తి కీలకంగా పనిచేస్తున్నాడనే చర్చ ఉంది. పాత బాస్ మెప్పు పొందేందుకు ప్రస్తుత మంత్రిని మరింత ఇరకాటంలో పెట్టే ఛాన్స్ ఉందనే చర్చ సచివాలయంలోనే జరుగుతోంది. తాను ఏం చేసినా చెల్లుతుందనే వ్యవహారంతో ముందుకు వెళ్తున్నట్లుగా అదే పేషీలోని కొందరు ఉద్యోగులు అనుకుంటున్నారు. తాజాగా మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నారనే విషయం అందరికంటే ముందే మాజీ మంత్రికి చేరిందట. అధికారికంగా ఎలాంటి కమ్యూనికేషన్ పాస్ కాక కొన్ని గంటల ముందే సదరు బీఆర్ఎస్ నేతకు మంత్రి యాక్టివిటీ తెలిసిపోయింది. దీంతో ఆయన కూడా కౌంటర్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్, పాలసీ, వ్యక్తిగత నిర్ణయాల్లో కొన్ని ముందే లీక్ అవడంపై సచివాలయంలోని కొందరు ఆఫీసర్స్ కూడా ఆయనపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ప్రజాప్రభుత్వంలో తన శాఖాపరమైన వ్యవహారాలను చక్కదిద్దుతూ మంత్రి ముందుకు సాగుతుంటే ప్రభుత్వంలో కీలక మంత్రి కావడంతో తన వద్దకు బాధలు చెప్పుకునేందుకు చాలా మంది ప్రజలు క్యూ కడుతుంటారు. దక్షిణ తెలంగాణ ప్రాంతాలే కాకుండా ఉత్తర తెలంగాణతో పాటు కోర్ హైదరాబాద్ పబ్లిక్ కూడా మంత్రి దగ్గరకు తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటారు. కానీ సదరు వ్యక్తి ప్రజలను కలపకుండా చిక్కులు సృష్టిస్తారనే చర్చ ఉంది. అంతేకాకుండా మంత్రి పేషీలోని సెక్యూరిటీకి ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ ఆంక్షలన్నీ మంత్రి ఇమేజ్ను డ్యామేజ్ చేయడంలో కీలకంగా మారుతున్నాయని అంటున్నారు. ప్రజాప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి పని చేసుకుంటూ ముందుకు సాగుతుంటే ఈ వ్యక్తి మాత్రం తానే షాడో మంత్రి తరహాలో వ్యవహరిస్తున్నాడనే చర్చ స్వయంగా సెక్రటేరియట్ ఉద్యోగుల్లోనే ఉంది.
ఇప్పటికైనా తన వివాదాలు, ప్రతిపక్షాలకు ముందే నిర్ణయాలు, సమాచారం తెలియడంలోని కిటుకును ప్రస్తుత మంత్రి ఆలోచిస్తే ప్రజల్లో డ్యామేజ్ కాకుండా మరింత ముందుకు సాగేందుకు ఈజీగా ఉంటుందని శాఖలోని ఉద్యోగులే చెప్తున్నారు. ఆరా తీసేవారు, అనుమానాలతో పాటు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను తెలుసుకునేవారు, అందరికీ ఎంట్రీ ఉండేది. ఒక ఆఫీసర్ లేకుంటే మరో అధికారి దగ్గరకు వెళ్ళేవారు. అయితే గత వారం రోజులుగా నిబంధనల్ని మార్చేశారు, సెక్యూరిటీని అలర్ట్ చేశారు. ఇరిగేషన్ సమాచారం లీక్ అవుతుందనే సమాచారంతోనే నిబంధనల్ని మార్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికారులపైన శాఖ మంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో కార్యాలయం ఎంట్రీ దగ్గర నోట్బుక్ సైతం పెట్టారు. అధికారులు, సిబ్బంది, అయినా కూడా ఐడి కార్డ్ చూపించి ఎంట్రీ కావాల్సిందే. ఒకవేళ మర్చిపోతే ఇక అంతే సంగతులు. విజిటర్స్ వస్తే ఎవరిని కలవనిస్తున్నారు, ఏ అంశంపై కలుస్తున్నారు, ఎన్ని గంటలకు కార్యాలయంలోకి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు తిరిగి వెళ్తున్నారనే వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ఎంతమంది విజిటర్స్ వచ్చారు అనే వివరాలు మంత్రి దగ్గరకు తీసుకెళ్లాలని ఆదేశాలు సైతం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారు? గత 2.5 ఏళ్లుగా లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ వివరాలను బట్టి ఏ అధికారి సమాచారం లీక్ చేస్తున్నారని తెలుసుకునేందుకా, లేకపోతే అధికారులపై మానిటరింగ్ చేసేందుకా, దేనికోసం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.